సెకండ్ ఫేజ్లో రాకుండా పోవటం, కార్యకర్తలు సర్వేపల్లి ప్రజలు కక్షతో ఒక దుర్మార్గమైన నాయకుడికి చరమగీతం పాడాలా అని చాలా పట్టుదలకుంటారు. నేను అన్నీ చూశా, మంత్రి పదవులు చూశాను, అధికారం చూశాను, ప్రతిపక్షం చూశాను, అన్ని ఆటుపోట్లు చూశాను, ఆస్తులు బొంగొట్టుకున్నాం, అవన్నీ నేను లెక్క చేయను. బట్ ఈ 5 ఏళ్లలో సర్వేపల్లి ప్రజలు అనుభవించిన నరకం, కార్యకర్తలు అనుభవించిన నరకం, జైళ్ళకి పోయినారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. 5 ఏళ్ల నుంచి సేద్యం చేయలేని పరిస్థితి చాలామందికి వచ్చింది. ఇవన్నీ రేపు వాళ్ళకు ఒక హోప్, ఈసారి నన్ను గెలిపించుకోవాలని పట్టుదలగా 1994 ట్రెండ్ కనిపిస్తుంది. 1994 ట్రెండ్ నేను నిజంగా ఊహించలే, ఇట్టుంటుందని నేను అనుకోలే. రేపు అసలే ఇతను మాలేస్తే ఆ షాప్ బయలుపోద్ది, హారు తీస్తే వాళ్ళ పెన్షన్లు ఆగిపోతాయి. ఇటువంటి పరిస్థితి ఎక్కడుంది? అందుకే నేను చెప్పాను, 175 నియోజకవర్గంలో అతి దుర్మార్గమైన నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఆ టాప్ 5 ర్యాంకులో ఆయనకు ఉంది. ఆయనకి తిరిగి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలు ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టికెట్ అనౌన్స్ చేయకుండా పోవటం, నన్ను గురించి నేను ఆలోచించడంలా, ఇక్కడ జరిగిన నష్టాన్ని, ఆ కార్యకర్తల ఉక్రోషాన్ని వాళ్ళకి తిరిగి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పగించాలా, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాలా. ఇంత కక్షతో రాత్రి మూడు నిద్ర లేకుండా ఉండాం. అది ఒకటి తప్ప అంతకుమించి నాకేం లేదు. ఏదేమైనా ఈ రాక్షసుడిని చేతిలో నుంచి ప్రజల్ని, పేదోడిని, అంటే ఆడపోతే గిరిజన కాలనీకి పోతే జగనన్న కాలనీ పేరు చెప్పి ఆ దోపిడీ, ఆ ఇళ్ళు నిలబడతాయా? చూసాం. దళితుల్ని చంపేస్తే, ఊరేస్తే, మళ్ళీ ఆత్మహత్యగా మారిస్తే ఇటువంటి ఎప్పుడన్నా చూసామా? ముస్లింని బిడ్డల్ని చంపేస్తే వాళ్ళని ఆయన కాపాడుతుంటే, దళితుల భూములు ఆయన ఆక్రమిస్తుంటే, ఒక సిలికా, ఈ జిల్లాలో ఒక సిలికా, ఒక క్వాడ్, ఒక శాండ్ కాదేది అనర్హత దోపిడికి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే వాటి మీద పోరాటాలు, అలుపెరగని పోరాటాలు చేశామే. ఇవన్నీ జనం కోసం బతికా, పార్టీ కోసం బతికా, మా నాయకుడి కోసం బతికా, రాజీ లేకుండా.